హలో ఇన్స్టాంట్ ఫుడీస్, ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ రెసిపీతో వచ్చాను. అది ఏంటిదంటే పీనట్ బటర్తో చేసే ఓట్ బార్. నేను చేసే ఈ రెసిపీ చాలా హెల్తీ అండ్ అన్ని ఏజెస్ వాళ్ళు ఈజీగా తినొచ్చు. ఎందుకంటే ఈ రెసిపీలో అసలు షుగరే వాడలేదు. షుగర్ ఇంకా ప్రిజర్వేటివ్స్ లేకుండా చేశాము కాబట్టి ఈ రెసిపీ అనేది చాలా హెల్తీ. ఇంట్లో ఈజీగా దొరికే 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే పల్లీలు అండ్ ఓట్స్తో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు. ఒక కప్ నిండుగా బిగ్ సైజ్ పల్లీలను తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. తరువాత ఇందాక మనం తీసుకున్న కప్ నిండా పల్లీలను ఆ ప్యాన్లో వేసి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పీనట్ బెనిఫిట్స్ ఏంటియో తెలుసుకుందాము. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇదొక గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సెకండ్, దీంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, అంటే మోనో అన్సాచురేటెడ్ అండ్ పాలిస్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి వైటమిన్స్ అండ్ మినరల్స్ సమృద్ధిగా దొరుకుతాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిన తర్వాత పొట్టంతా తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి ఒక కప్ నిండా ఓట్స్ని తీసుకుని ఒక 5 minutes వరకు వాటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఓట్స్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ గురించి తెలుసుకుందాం. దీంట్లో బీటా గ్లూకన్ అనే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. జనరల్గా ఓట్స్ అనేటివి వెయిట్ లాస్లో చాలా ఉపయోగపడతాయి. ఇందాక మనం 5 minutes పాటు ఫ్రై చేసుకున్న ఓట్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోండి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఆ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్లా తయారవుతుంది. నేను ఇక్కడ టేస్ట్ కోసం సఫోలా వారి హనీని యూజ్ చేస్తున్నాను. బయట ఈజీగా దొరికే హనీ బ్రాండ్స్ కంటే ఈ హనీ చాలా బెస్ట్. ఎందుకంటే ఇది NMR టెస్ట్ అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ టెస్ట్ పాస్ అయింది కాబట్టి. వేరే హనీ బ్రాండ్స్ ఈ టెస్ట్ని పాస్ అవ్వలేదు. మిక్సీ జార్లోకి 1 స్పూన్ గీని యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయండి. అలా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఫైన్ పేస్ట్లా తయారవుతుంది. ఇదే మన హోమ్ మేడ్ పీనట్ బటర్. ఇప్పుడు దాన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బిగ్ బౌల్ తీసుకుని ఇందాక రోస్ట్ చేసుకున్న ఓట్స్ని అందులోకి వేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పీనట్ బటర్ని ఒక 2 స్పూన్స్ దానిలోకి యాడ్ చేయండి. దాని తర్వాత ఒక చిన్న కప్ నిండా హనీని దానిలోకి యాడ్ చేయండి. ఇప్పుడు దానిలోకి మీ ఫేవరెట్ ఏదైనా నట్స్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 2 లేదా 3 drops వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా స్పాచులాతో అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్ని తీసుకుని దాని చుట్టూ ఒక సిల్వర్ ఫాయిల్ని ర్యాప్ చేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్ మొత్తం దాంట్లోకి వేయండి. ఈ సిల్వర్ ఫాయిల్ ఎందుకంటే ఇది ఒక సపరేటింగ్ లేయర్లా పనిచేస్తుంది, ఈజీగా రిమూవ్ చేయడానికి బాక్స్ నుండి. ఇప్పుడు దానిపైనుండగా ఒక బయోడిగ్రేడబుల్ కవర్ని ర్యాప్ చేసి ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక గ్లాస్ తీసుకుని మిశ్రమాన్ని ఈవెన్గా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ నేను సెసమీ సీడ్స్ను కూడా యాడ్ చేశాను, కానీ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 గంటల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మన పీనట్ బటర్ ఓట్స్ బార్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, 2 ఇంగ్రీడియంట్స్తో మన పీనట్ బటర్ ఓట్స్ బార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మీకు నచ్చిన షేప్స్లోకి కట్ చేయొచ్చు. ఇక్కడ నేను నార్మల్ షేప్లో అంటే స్క్వేర్ షేప్లోకి కట్ చేస్తున్నాను. ఇప్పుడు అందరూ చాలా హెల్త్ కాన్షియస్ అయ్యారు. డైలీ ఓట్స్ తినాలి అని ప్రిఫర్ చేస్తున్నారు, కానీ దాన్ని తినలేకపోతున్నారు. కానీ మీరు బాధపడకుండా ఒకసారి ఇలా రెసిపీని తయారు చేసుకుని తినండి. ఈజీగా 3-4 బార్స్ని తినేస్తారు మీరే. ఇప్పుడు ఆ బార్స్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకోండి. ఇలా రిఫ్రిజిరేటర్లో పెడితే ఒక 3 months పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచి రెసిపీ ముందుకు తీసుకొచ్చానో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.